హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చెట్లు పెట్టినాయి కదా నేను అప్పుడు పొడిసలు పెట్టేటప్పుడు చూడండి ఎంత పెద్దగా వంకాయ చెట్లు. కాయలు చూడండి ఎంత బాగున్నాయా. ఇవ్వండి పెద్ద పెద్దగా వచ్చినాయి. ఇందులో ఈ కలర్ కూడా ఉన్నాయి, చూస్తున్నారా. ఇక అరకిలోకి ఎక్కువ వెళ్ళినాయి వంకాయలు. ఏదైతే పురుగు పట్టింది ఒకటి. నేను దీంట్లోకైతే ఏం మందులు కొట్టలేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక అరకిలోని వెళ్ళినాయి. ఇక కాకరకాయలు తీస్తాను. కాకరకాయ చెట్టు కాకరకాయ ఇదంతా ఎల్లో కలర్ పోతున్నది కానీ ఇక కాకరకాయలు తెంపిండి మా ఆయన అయితే. ఫ్రెండ్స్ కాకరకాయలు మేము కూరగాయలు కొనడం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక చూస్తున్నారు కదా, అసలు దీనికి ఏం మందులు కొట్టాం, మేమేం కొట్టాం, ఓన్లీ నీళ్ళు పెడతాం అంతే. ఇదైతే గోరుచిక్కుడు ఫ్రెండ్స్, మీరైతే ఏమంటారు, మేమైతే గోరుచిక్కుడు అంటాం. ఇక చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నాయా. ఇవి ఒకరోజు కూరకి వెళ్తాయి, ఇచ్చినప్పుడల్లా పావు కిలో అరకిలో అని వెళ్తాయి ఫ్రెండ్స్. ఇక ఏ చెట్టుకు మాత్రం మేము అసలు మందు అనేది కొట్టాం. ఇక చూస్తున్నారు కదా. ఇక ఇదేమో దోస చెట్టు ఫ్రెండ్స్. తినే దోసకాయ ఇది. కాయలు పడ్డా చూపిస్తానండి. ఇవైతే ఇంకా పెద్దగా అవుతాయి. ఇక అటు కూడా ఒకటి ఉంది అర్జర్. ఇక చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక పెద్దగా అయినాయి ఆల్రెడీ. ఇవి ఇక లాస్ట్కి వచ్చింది ఇదైతే. ఇక చూస్తున్నారు కదా, ఇవైతే బంతి చెట్లు. ఇక బెండ చెట్లు చూస్తాను. బెండకాయలు ఇవి ఇంటెనక పెట్టాము, ఇంకా అది కాసి అయిపోయింది కాబట్టి తీసేసినాం ఆ చెట్టు అయితే. ఇక ఇదైతే సోర చెట్టు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ పెట్టినాము ఒక్కటే సోర చెట్టు, ఇది ఒకటి. ఇక ఇటు ఒకటి పెట్టినాం. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా వారిందా. పైన ఉన్నాయి, పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక కాకరకాయలు చూడండి, దీనికి మేము ఇక కూడా వేయలేదు, ఇది పిందెలే ఇవి. ఇక ఎంత పెద్దగా అవుతాయి, ఇక ఎంత పెద్దగా అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మేము మందులు అనేవి కొట్టాం దీంట్లోకైతే, ఆర్గానిక్గా వండుతాయి ఇవి. ఇక చూస్తున్నారు కదా, అరకిలోకి ఎక్కువ వెళ్ళినాయి. ఇక తీగ అయితే గిదే చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉన్నది. ఇక వంకాయ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో. ఇక ఈ చిన్న చెట్టుకే వంకాయ పడింది చూడండి. ఇక చూస్తున్నారా. ఇక ఇదైతే పురుగు పట్టింది, ఇందులో సగం వెళ్తుంది, కోసేటప్పుడు తీసేసుకోవచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు ఎంత ఉన్నది. ఇక వంకాయ వండి ఆల్రెడీ పండు వండింది చూడండి ఫ్రెండ్స్. అందుకే అంటారు భూమి మీద ఏది వేసినా కూడా భూదేవత మనకు మనం వేసిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఇస్తుందని. ఇక చూడండి ఫ్రెండ్స్, మన జడగొట్టదు భూదేవత అయితే. ఇప్పుడు కిలోన్ని ఆ కిలోన్ని వెళ్ళినాయి ఫ్రెండ్స్. కిలో కాకరకాయలు వెళ్ళినాయి, కిలో వంకాయలు వెళ్ళినాయి ఫ్రెండ్స్. సొరకాయలు తీస్తాను మీకు. ఇక ఇవి కూడా వంకాయ చెట్లే అవన్నీ. ఇక చూస్తున్నారు ఫ్రెండ్స్, కింద పెట్టిన చెట్టు అయితే ఇక రేకుల మించి వెళ్ళి ఇదంతా వరించాలి ఫ్రెండ్స్. చలికాలం కాబట్టి ఇంకా ఎక్కువగా వస్తాయి సొరకాయలు అయితే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక పిందెలు పడ్డాయి. మేమైతే ఒక 10 గల్లా వండుకున్నాం. ఇక చూడండి ఫ్రెండ్స్, తెంపుకున్నాను చూస్తున్నారా. ఇక 2 ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒక్క దగ్గరనే. చిన్న పిందె అది. ఇక తీగ అటు ముందరకు కూడా వాడుతుంది, ఎంత దూరం పోతుందో తెలియదు. ఇక పిందెలు చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి పిందెలు. ఇక ఇక సీతాఫలం చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర చూడండి. ఇక పిట్టలు ఏమో తిన్నట్టున్నాయి. మేము ఇంకా పనికి వెళ్తాం కాబట్టి దీన్ని పట్టించుకోలేదు. ఇక చూస్తున్నారు కదా.
బయట అయితే కొనుక్కొని తినాలి సిటీలో ఉన్న వాళ్ళైతే. ఆగో ఆ సీతాఫలాన్ని అయితే ఎవరు అబ్బాయి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇక అయితే పండింది. ఇక 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 చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వండినాయా. ఈరోజు అయితే చూసినాం మేము చెట్టు మీద కాయాలని. ఇక చూడండి ఈ చెట్టు అయితే అలసందకాయ ఫ్రెండ్స్. ఇక కింద పెట్టినాం స్లాబ్ మీదకి అయితే వారింది. ఇక ఇట్లా ఇక చూస్తున్నారు ఎంత మంచిగా ఉన్నాయో. దీని గింజలు అయితే వండుకుంటాం మేము. ఇక ఇక చూస్తున్నారు ఎంత మంచిగా ఉన్నాయి. ఇవి వెళ్ళినప్పుడు అలా అరకిలు ఎంత ఫ్రెండ్స్. మేమైతే కూరగాయలు కొనే పని లేకుండా ఉన్నది. ఇక అన్నీ ఆర్గానిక్ ఇవి. చెట్టు అయితే కింద పెట్టినాం ఫ్రెండ్స్. దీన్ని చూస్తున్నారు ఎంత మంచిగా ఉందో. ఇక